నిఖిల్ మంచి స్ట్రాంగ్ ప్లేయర్ అయ్యేటట్టున్నాడు అని అనిపించిందా? అంటే నిఖిల్ తనుజని నామినేట్ చేసిన టైంలో మాట్లాడిన పాయింట్స్ గానీ, కౌంటర్ వేసిన విధానం గానీ ఖతర్నాక్ అనిపించింది. ఈవెన్ శ్రీజ వచ్చినప్పుడు శ్రీజ సజెషన్ చెప్పడానికి జస్ట్ మాట్లాడుతున్నప్పుడు కూడా కౌంటర్ వేసిన విధానం కొంచెం స్ట్రాంగ్‌గా, అంటే కౌంటర్ వేసే విధానం చాలా స్ట్రాంగ్‌గా అనిపించింది. అంటే పాయింట్ ఉంది, అవతల వాళ్ళని మాట్లాడనీయకుండా చేయగలిగే సత్తా ఉంది అనే పాయింట్ అనిపించింది. ఒకవేళ తనుజ మీరేం టాస్క్‌లు ఆడారు మీరు అని అంటే మనోడు ఉంటాడు, మీరేం ఆడారు టాస్కులు, మీరు నిజంగా టాస్క్‌లు ఆడారా అంటే, అవునా నేను ఆడకుండానే ఇక్కడి దాకా వచ్చినా అంటది. మీరు ఆడకుండా ఇక్కడి దాకా వచ్చారు అని నేను అనట్లేదు, ఆడితే కనుక బోర్డు మీద కెప్టెన్ బోర్డు మీద ఉండాలి కదా మీరు టాస్క్‌లు ఆడితే అంటాడు. టైం వచ్చినప్పుడు అయితా, టైం వచ్చినప్పుడు తెలుస్తుంది అని అంటే 7 వారాలు 7 వీక్స్ ఏం లేదు, 2 వీక్స్ అంటే నువ్వేం ఆడినావు అన్నట్టుగా అంటది. అంటే 7 వీక్స్గా నువ్వే ఏం లేదు, 2 వీక్స్ అవుతుంది నేను వచ్చి, నన్ను లేదు అని మీరు అంటున్నారు ఎలా? బాయ్ గర్ల్ అని ఇక్కడ ఎవరు లేరు, బాయ్ గర్ల్ అని చెప్పి ఎమోషన్స్ పెట్టి ఉమెన్ కార్డు తీసుకొచ్చి విక్టింగ్ కార్డు, ఉమెన్ కార్డు ఇట్లాంటివి తీసుకొచ్చి పెట్టడం కరెక్ట్ కాదు ఈ ఇంట్లో. ఇమాన్యుల్ మీరు లాస్ట్ ఇద్దరే ఉన్నప్పుడు కప్పు ఇవ్వాలి అని అడిగితే ఇస్తారా మీరు? నేను ఆడపిల్లని కప్పు ఇవ్వాలి అని అంటే ఇస్తారా మీరు కప్పు? ఇక్కడ తనుజ అనాల్సిన పాయింట్ ఏంటి తెలుసా, అక్కడ బోర్డు మీద నా పేరు లేదు అని అంటున్నావు, అక్కడ బోర్డు మీద ఎన్ని పేర్లు ఉన్నాయి, ఇక్కడ హౌస్లో ఎంతమంది ఉన్నారు, అందరిట్లలో ఎంతమంది పేర్లు ఉన్నాయి అక్కడ, అందరివి ఉండవు కదా, లక్కు కూడా సాధ్యాలి కదా, ఇవన్నీ చెప్పాలి. కానీ చెప్పకుండా చూస్తారు ఫ్యూచర్లో చూస్తారు అన్నట్టుగా అంటుంది, టైం వచ్చినప్పుడు చూపిస్తా అన్నట్టుగా అంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి కన్క్లూజన్ ఇస్తాడు, మీకు ఏమంటాడంటే, నేను చెప్పిన అది విన్నింగ్ మూమెంట్, లాస్ట్ మూమెంట్, డైరెక్ట్ విన్నింగ్ కోసం అడగద్దు, అవకాశం విన్నింగ్కి పోవడానికి అవకాశం కోసం అడగాలి, కానీ విన్నింగ్ కోసం అడగడం కరెక్ట్ కాదు, అది తప్పు అనిపించింది నాకు కూడా. అందుకని నేను నీకు ఎంబడే వచ్చి చెప్పిన, ఇక్కడ ఈ మూమెంట్లో నువ్వెందుకు నాకు సపోర్ట్ చేయమని అడుగుతున్నావు, అది కూడా నేను ఆడపిల్లని నాకు సపోర్ట్ చేయాలని ఎట్లా అడుగుతున్నావు, తప్పు కదా నీకు చెప్పిన కదా అని అంటాడు.